ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. జస్ట్ 5 to 6 మంత్స్లోనే లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. 5 to 6 మంత్స్లోనే అని ఎందుకంటున్నానంటే, మీరు మిగతా ఏ ఎగ్జామ్ తీసుకున్నా చాలా టైం పడుతుంది. అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి జాబ్లో జాయిన్ కావడానికి. కానీ ఇక్కడ మనకి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రిలిమినరీ ఎగ్జామ్ జస్ట్ 2 మంత్స్లోనే మనం కండక్ట్ చేస్తారు. ఇమీడియట్లీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో అలాగే రిజల్ట్ కూడా మనకి చాలా తక్కువ టైంలోనే ఇస్తారు. సో అలాగే జాబ్లో ఇమీడియట్లీ మనం జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకోకండి. ఓకేనా? రైట్. సో ఈ ఎస్బీఐ క్లర్క్స్ భారీ నోటిఫికేషన్ సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏజ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది, సిలబస్ ఏంటి, అలాగే స్టేట్ వైజ్ పోస్టులు మనకి ఎలా ఉన్నాయి, సో మనకి అప్లై చేసేటప్పుడు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకోవాలంటే మనకున్న ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీకు డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? రైట్. సో ఇందులో 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనకి ఇందులో వేకెన్సీస్ తీసుకుంటే టోటల్ 13,735 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇవి స్టేట్ వైజ్ ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ తీసుకుంటే మనకి 342 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్స్ తీసుకుంటే, ఇక్కడ మధ్యప్రదేశ్లో తీసుకుంటే 1,317 ఉన్నాయి. అలాగే కొన్ని స్టేట్లో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1894 అంటే లక్నో, న్యూఢిల్లీకి సంబంధించిన పోస్టులు ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి 1,111 పోస్టులు మనకి సో ఇక్కడ పాట్నాకు సంబంధించిన ఇచ్చారు. అంటే ఇలా డిఫరెంట్ స్టేట్ వైజ్ మనకి పోస్టులు ఇచ్చారు. సో మరి ఏ స్టేట్కి మేము అప్లై చేసుకోవాలి సార్ అంటే, ఎవరైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో ఇందులో మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 17th డిసెంబర్కి స్టార్ట్ అవుతాయి అండ్ 7th జనవరికి ఎండ్ అవుతాయి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అంటే www.sbi.co.in, అందులో మీకు అప్లికేషన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి క్వాలిఫికేషన్ తీసుకుంటే ఎనీ డిగ్రీ, అంటే బీకామా, బీఎస్సీఆ, బీటెకా ఏదైనా చేయొచ్చు, ఎనీ డిగ్రీ చేసుకోవచ్చు. దీనికి మనకి పర్సంటేజ్తో సంబంధం లేదు, జస్ట్ మీరు డిగ్రీ క్వాలిఫై అయితే చాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఈ ఏజ్ లిమిట్ తీసుకుంటే మనకి మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years ఉండాలి. అలాగే ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇది ఎప్పటివరకు మీరు చూసుకోవాలంటే యాజ్ ఆన్ 1/4/2024 వరకు చూసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీరు ఓబీసీ వాళ్ళైతే 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది. అంటే మీరు ఓబీసీ అయితే 31 yearsకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే 28 + 5 అంటే మనకు 33 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మీకు ఓబీసీ వాళ్ళకి, అదర్స్ వాళ్ళకి 750 ఉంటుంది, బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు. ఓకే? రైట్. బట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటాయి మనకి? ఈ ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటంటే మనకి చూస్తే ప్రిలిమ్స్ ఫిబ్రవరిలోని మెన్షన్ చేశారు. అలాగే మెయిన్స్ వచ్చేసి మార్చ్, ఏప్రిల్లో ఉన్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఫిబ్రవరి అంటే ఇప్పుడు మనకి డిసెంబర్, అంటే జనవరి, ఫిబ్రవరి. సో ఆల్రెడీ మనకి 60 days మాత్రమే ఉంది. సో దీన్ని మీరు చూసి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. 60 daysలో ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అని. సో మీకు దీనికి సంబంధించి మీకు సపరేట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అంటే జస్ట్ వితిన్ 60 daysలోనే మనం ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటట్టు, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో ఏముంటాయి, సో అవి వేటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఈజీగా మనము ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు అనేది మీకు సపరేట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఇమీడియట్లీ మనకి మెయిన్స్ ఎగ్జామ్ చూడండి, ఫిబ్రవరి తర్వాత మనకి మార్చ్ అండ్ ఏప్రిల్లో ఉంటుంది. అంటే మార్చ్ ఆర్ ఏప్రిల్లో అంటే మనకి జస్ట్ మనకి 1 monthలోనే, వితిన్ 1 monthలోనే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో సేమ్ సిలబస్, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంటుంది, ఒక సెక్షన్ ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? రైట్. సో నెక్స్ట్ ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 1/4 అంటే మనకి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఓకే, ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు.
అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే మనకి ఇంగ్లీష్ ఆర్ తెలుగు అండ్ ఉర్దూ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ మీరు మీ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు అయితే తెలుగు చూస్ చేసుకోవాలి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకోవాలి. సో తెలుగు చూస్ చేసుకున్న మీకు ఇంగ్లీష్ బై డిఫాల్ట్ మీకు ఇంగ్లీష్ వర్షన్ కూడా పేపర్ ఉంటుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకి ఈ సిలబస్ తీసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇందులో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ తీసుకుంటే ఫస్ట్ ఇందులో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అని ఉంటుంది. సో టోటల్ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. సో టైం వచ్చేసి డ్యూరేషన్ 1 అవర్, అంటే జస్ట్ 60 మినిట్సే ఉంటుంది. 60 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇందులో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. సో ఇక్కడ మీరు డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ మనకి చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది. డ్యూరేషన్ చూడండి, మొత్తం 60 మినిట్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూస్తే మనకి 20 మినిట్స్ సపరేట్గా ఇచ్చారు. అంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు స్టార్ట్ చేస్తారో ఆ సబ్జెక్ట్ని ఆ 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే మామూలుగా జనరల్గా ఎలా ఉంటాయి మనకి ఎగ్జామ్స్ అంటే 60 మినిట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ మీదైనా ఎక్కువ టైం తీసుకోవచ్చు. అంటే దీనికి 30 మినిట్స్ తీసుకోవచ్చు, దీనికి 10 మినిట్స్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ మాత్రం సబ్జెక్ట్ వైజ్ టైం అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు టైంని మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగనే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేను చాలా క్లియర్గా చెప్తాను. అంటే తక్కువ టాపిక్స్ మీద ఫోకస్ చేసినా మనం ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. విత్ ఇన్ ద టైంలో మనం కంప్లీట్ చేయగలుగుతాం. దానికి సంబంధించి మీకు సపరేట్గా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. బట్ అంత ఈజీ కాదు. ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 100కి కట్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటే 70+ ఉంటుంది. అంటే లాస్ట్ 2 ఇయర్స్ మనం అనలైజ్ చేస్తే. సో దాన్ని కూడా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్గా. ఓకేనా రైట్. సో అలాగే మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే మీరు మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే మీరు సపరేట్గా ప్రిపేర్ కావాల్సింది పెద్దగా ఏముండదు. సో ఇంగ్లీష్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం, యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవుతాం, అలాగే రీజనింగ్ ఇక్కడ కంప్యూటర్ ఎబిలిటీ అని ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు చూడండి. అంటే జస్ట్ బేసిక్సే ఉంటాయి కంప్యూటర్ ఎబిలిటీకి సంబంధించి. అండ్ ఇక్కడ మనకి ఈ సెక్షన్ ఒకటి ఎక్స్ట్రా మనకి మెయిన్స్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నెంబర్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి వెయిటేజ్ ఉంటుంది. సో మిగతా చూస్తే మనకి రీజనింగ్ యాప్టిట్యూడ్ మనకి ఇంగ్లీష్ అనేవి ఇవి కామన్గా ఉంటాయి. ఇక్కడ మనకి టోటల్ 190 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 200 మార్క్స్ ఉంటాయి మనకి. సో 2 hours 40 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. సో మనము అఫ్కోర్స్ మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ అయ్యాక ప్రిపేర్ అవుదామంటే మనకు టైం ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు టైం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి జస్ట్ ఫిబ్రవరి మోస్ట్లీ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 2nd వీక్ ఆ 3rd వీక్లో ఉండొచ్చు. అంటే మనకి మార్చ్లో అంటే మ్యాక్సిమం మనకి 1 month టైమే ఉంటుంది. సో 1 month టైంలో మళ్ళీ మీరు కంప్లీట్ సబ్జెక్ట్ ప్రిపేర్ కావడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సబ్జెక్ట్ని కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ కావడం బెటర్. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మనకి ఇందులో ఇక్కడ మనకి ఈ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఎస్బీఐ క్లర్క్స్ సంబంధించిన కంప్లీట్ ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా ఉంది. అండ్ జస్ట్ మీకు ఇప్పుడు 999కే ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కంప్లీట్ క్లాసెస్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో ఇది కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఇందులో మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పార్ట్ యాప్టిట్యూడ్ పార్ట్ నేనే డిస్కస్ చేశాను. అలాగే ఇంగ్లీష్ నిఖిల్ ఆనంద్ సార్ అండ్ జనరల్ అవేర్నెస్ రాజేంద్ర శర్మ సార్ డిస్కస్ చేశారు. సో అందరూ కూడా వీళ్ళు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు ఫ్యాకల్టీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఇందులో ఇంకా కొన్ని పాయింట్స్ తీసుకుంటే ఇందులో పోస్టుల వైజ్ తీసుకుంటే ఇక్కడ ఏపీలో 50 పోస్టులే ఉన్నాయి కదా రైట్. సో అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ చూడంగానే డిసప్పాయింట్ అవుతుంటారు. అంటే 50 ఉన్నాయి కదా అని. నీకెన్ని పోస్టులు కావాలి? నీకు 52 కావాలా, 51 కావాలా? నీకు కావాల్సిన 1 పోస్టే కదా. సో ఎప్పుడు కూడా ఆ పోస్టులని మైండ్లో పెట్టుకోకండి. ఓకేనా రైట్. సో ఎన్ని పోస్టులు అనేది ఇంపార్టెంట్ కాదు. అందులో నీకు కావాల్సిన ఒకటే పోస్ట్ కాబట్టి సీరియస్గా ప్రిపేర్ కండి. అలాగే తెలంగాణలో చూస్తే 342 పోస్టులు ఉన్నాయి. ఓకేనా రైట్. సో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెద్దగా పోస్టులు అనేది ఆల్మోస్ట్ అంతే ఉంటుంటాయి. దానికోసం మీరు మైండ్లో పెట్టుకోవద్దు. మరి మీకు డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మధ్యప్రదేశ్లో 1317 పోస్ట్ ఉన్నాయి కదా,
నేను అక్కడ అప్లై చేసుకోవచ్చా? అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ అప్లై చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు రైల్వేలో అప్లై చేస్తుంటాం, ఏ బోర్డులో మనకి ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లలో మెయిన్లీ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నీకు తెలిసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెన్నైలో అప్లై చేసుకోవాలనుకుంటున్నావు అనుకోండి, పోస్టులు ఎక్కువ ఉన్నాయి, లేదా నీకు చెన్నై వెళ్ళాలనుకుంటున్నావు, అక్కడే జాబ్ చేయాలనుకుంటున్నావు. సో అక్కడ కూడా మీరు అక్కడే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ చెన్నైలో అంటే నీకు తమిళ్ తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అంటే నువ్వు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నావో, ఏ రీజన్కి అయితే దాని అక్కడ ఉన్న ఆ లోకల్ లాంగ్వేజ్ నీకు తెలిసి ఉండాలి. ఆ లోకల్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ కూడా పెడతారు. అంటే ఖచ్చితంగా నీకు చదవడం రాయడం అనేది ఐడియా ఉండాలి. సో అప్పుడే నువ్వు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు. లేదు నాకు ఓన్లీ తెలుగే తెలుస్తారంటే తెలుగు స్టేట్స్లో ఏదైనా అక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీలో అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ వాళ్ళు ఏపీలోనే అప్లై చేసుకోవాలని రూల్ ఏం లేదు, మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. అంటే తెలుగు స్టేట్ వాళ్ళు తీసుకుంటే మనకి ఈ 2 స్టేట్స్లో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. లేదు సార్ నాకు కన్నడ వచ్చు, నేను కర్ణాటకలో చేయాలనుకుంటున్నాను అంటే మీరు కర్ణాటక స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకటే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడైనా సరే ఒకటే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇదొక మంచి అవకాశం. ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ 5 to 6 మంత్స్లోనే మీ లైఫ్ సెటిల్ కావడానికి ఒక ఆపర్చునిటీని చెప్పొచ్చు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో అలాగే దీనికి సంబంధించి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది మీకు ఇమీడియట్లీ నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా?